క్షేత్రానికి ప్రవేశించి పంచపీఠాల్లో ఒకటైన శ్రీమద్ జ్ఞానసింహాసన మహాపీఠాధీశ్వరులు శ్రీ జగద్గురు అష్టోత్తర సహస్ర శ్రీ విశ్వేశ్వర శివాచార్యుల దివ్య సాన్నిధ్యంలో విశ్వారాధ్య గురుకులంలో తేదీ 20/5/1967లో చేరినారు. అక్కడ దానవీర శర్మగా నామాంకితులైనారు. ఎందరో మహానుభావులు గురువుల వద్ద విద్వాంసుల వద్ద వ్యాకరణ కావ్యాది శాస్త్రములను వేదాంతాది శాస్త్రములను కూలంకుషంగా అధ్యయనం చేసినారు. శాస్త్రచింతన శివపూజ నిరతి శాస్త్రీయ సంగీతాది అధ్యయనములను చేస్తూ తమను తాము ఎంతో ఉద్ధరించుకున్నారు. అలా వారి విద్యాభ్యాసము జరుగుతున్న సమయంలో ఒక అనూహ్య సంఘటన జరిగినది. అదేమిటంటే వారి మేనమామగారైన శ్రీ సంగణబసవ స్వాముల వారి శివైక్య వార్తను విన్న శ్రీ దానయ్యస్వామివారు దుఃఖ సముద్రంలో మునిగారు. ఆ వార్తను విన్న వెంటే శ్రీశైలానికి పునఃప్రయాణం చేసి వారి అంత్యేష్ట విధిని సపద్ధతిగా నెరవేర్చారు. ఇక శ్రీశైల దేవస్థాన ప్రధానర్చకులు ఎవరు కావాలనేటటువంటి ఉత్సుకత ఆ క్షేత్రంలో మొదలయ్యింది. వారికి ఆ స్థానమునందు నియామకం చేయాలనేటటువంటి నిర్ణయం సమాజంలో కల పెద్దలందరూ కూడా తీసుకున్నారు. దానికి గల ముఖ్య కారణం వారి శాస్త్రాలపైన ఉన్నటువంటి పఠుత్వము, అదేవిధంగా నైష్టిక బ్రహ్మచర్యత్వము. ఈ అన్ని విశేష గుణాలతో వారు శ్రీశైల దేవస్థాన ప్రధానర్చకులుగా నియమింపబడ్డారు. అలా శ్రీ మన్మల్లికార్జున మహాస్వాముల వారి దివ్య సేవా కైంకర్యాన్ని ఎంతో భక్తిగా శ్రద్ధగా వీరశైవ ఆగమోక్త పద్ధతిగా సేవను కొనసాగించినారు. కాలక్రమంలో వారి ఉత్కృష్ట లోకహిత కార్యమును పునఃప్రారంభించుటకు వీరశైవ ఆగమ పాఠశాలలో ప్రధానాధ్యాపకులుగా ఉంటూ ఎందరో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ప్రస్తుతము వారి వద్ద విద్యనభ్యసించిన అనేక మంది ఆనాటి విద్యార్థులు నేటి పండితులుగా మారి శ్రీశైల దేవస్థానంలో అర్చక, పరిచారక, ప్రధానార్చకులుగా కూడా సేవను అందిస్తున్నారు. అనంతరం సమాజ శ్రేయస్సుకు సర్వస్వతంత్రంగా తమదే అయినటువంటి విశిష్ట శైలితో వేద ఆగమ విద్యను అందించాలనేటటువంటి ఒక విశేష సంకల్పాన్ని చేస్తూ 1995లో శ్రీ వీరశైవ గురుకుల పాఠశాలను సంస్థాపన చేసినారు. శ్రీశైల ప్రధానార్చకులుగా ఉన్నటువంటి సంగణబసవస్వాముల వారి మనస్సంకల్పము కూడా ఇదే అయ్యున్నందున వీరు ఎంతో అద్భుతంగా సాకారం చేశారు. శ్రీశైల వీరశైవ గురుకుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో దివ్య సాన్నిధ్యము వహించిన శ్రీశైల జగద్గురు శ్రీ ఉమాపతి పండితారాధ్య శివాచార్య భగవత్పాదులు మరియు కేదార జగద్గురు అష్టోత్తర సహస్ర రావల్ సిద్ధేశ్వరలింగ శివాచార్య భగవత్పాదుల వారి అమృత పవిత్ర హస్తములచే శ్రీ సంగణబసవస్వామి స్మారక వీరశైవ గురుకులం ఉద్ఘాటన జరుపబడినది. దీనులను ఆదుకొని వారికి ఉచిత విద్య, వసతి, భోజనములతో సమస్త విద్యా బుద్ధి జ్ఞానము సంస్కారములను ప్రసాదించి దీనిని అందరికీ శాశ్వతముగా కల్పవృక్షము వలె ఉండునట్లు స్థాపించియున్నారు. అనంతరము శ్రీశైల జగద్గురువుల ఆదేశానుసారము తేదీ 17/5/1997లో శ్రీమద్ రంభాపురి వీరసింహాసనాధీశ్వర జగద్గురు అష్టోత్తర సహస్ర శ్రీ వీరసోమేశ్వర శివాచార్య భగవత్పాదుల దివ్య సాన్నిధ్యంలో, అలాగే శ్రీమద్ శ్రీశైల గిరిరాజ సూర్య సింహాసనాధీశ్వరులు శ్రీ జగద్గురు అష్టోత్తర సహస్ర ఉమాపతి పండితారాధ్య శివాచార్య భగవత్పాదుల దివ్య సాన్నిధ్యంలో కర్ణాటక చిక్కమగళూరు